తిరుపతి ఎంకన్న స్వామి కొండకు పోతే పోయినమా సాములోరికి దండం పెట్టుకున్నామా ఇంత లడ్డు ప్రసాదం తీసుకొని బయటపడ్డామా అన్నట్లు ఉండాలి. అంతేగాని కలియుగ దైవమైన తిరుపతి కొండ మీద కొందరు అల్కతక్కువ పనులు చేసుకుంటా వార్తలలోకి ఎక్కుతున్నారు. ఇట్లనే కొందరు పనిమంతులు కొండ మీద ఏదో ఉద్దార్కం చేసిర్రట. ఇక చూడుర్రి వాళ్ళు చేసిన ఏగ్లమేందో. తిరుమల కొండ అంటే అదో పవిత్రమైన స్థలం. అసొంటి దేవుని జాగల కొందరు పనిమంతులు డ్రోన్లు ఎగిరేసి టీటీడీ అధికారులకు చిక్కిర్రు. అసలు ముచ్చటేంటిదంటే ఏడుకొండల ఎంకన్న సన్నిధిలో డ్రోన్లు కెమెరాలకు గాని స్పై కెమెరాలకు గాని పర్మిషన్ లేదు. ఒకవేళ కొంచెమైనా గుడి అధికారులు సీజ్ చేస్తారు, అవసరమైతే కేసులు కూడా పెడతారు. మరి ఈ ముచ్చట తెలుసో తెలియకనో గాని కొందరు కొండ మీద పోయి డ్రోన్లు ఎగిరేస్తే ఇంకొందరు మెటా సన్ గ్లాసెస్ అదే కెమెరా ఉండే కళ్ళద్దాలు పెట్టుకొని పోయిర్రట. అట్లా డ్రోన్ కెమెరాలను ఏంటనే పసిగట్టి పట్టుకున్న గుడి అధికారులు కళ్ళద్దాల పేరుతోని ఎవళ్ళైతే కెమెరాలు పెట్టుకుని వచ్చిర్రో వాళ్ళను కూడా పట్టుకుని కేసులు రాసిర్రట. అంటే ఈ మెటా సన్ గ్లాసెస్ పెట్టుకున్న వాళ్ళ కళ్ళద్దాలలో ఓ సాటు కెమెరా ఉంటదట. ఇక ఈ అద్దాలు పెట్టుకుని గుళ్ళకు పోతే మూల విరాట్టును వీడియో తీసే మోకుందట. అందుకే కొందరు అతి తెలివితోని స్టైల్ అద్దాలు అని పెట్టుకుని పోతుంటారు గాని దాని వెనుక అసలు అర్థం ఇదంటుర్రు. అట్లా ఏడాది కాలంలో 199 డ్రోన్ కెమెరాలు 60 కెమెరా కళ్లద్దాలు సీజ్ చేసిర్రట విజిలెన్స్ ఆఫీసర్లు. మొన్న పోయిన జనవరి ఒక్క నెలలనే 16 కళ్లద్దాలు సీజ్ చేసిర్రట. అందుకే ఈ ముచ్చట్ను మరింత సీరియస్ గా తీసుకున్న టీటీడీ ముంగట ఏ డ్రోన్ కెమెరా ఎగిరినా ఎసొంటి స్పై కెమెరాలు వచ్చినా ఇడిచిపెట్టే ముచ్చటే లేదు. దేవుని సన్నిధిలో ఇసొంటి కథలు నడవయని గట్టిగా హెచ్చరిస్తుర్రు. అంతేకాదు కొండ మీద ఎసొంటి ఫోటోషూట్లకు పర్మిషన్ లేదు కాబట్టి వచ్చే భక్తులకు ఏమాత్రం తక్లీఫ్ పెట్టకుండా వచ్చి దర్శనం చేసుకొని పోర్రి. అంతేగాని రూల్స్ కు తూట్లు పెడితే మాత్రం ఊకోమని గట్టిగానే హెచ్చరిస్తున్నారు. మరి సుశీర్ కదా అనలో ఈ కాడ నుంచి తిరుమల కొండ మీద డ్రోన్లు ఎగిరేసుడు బంద్ చేయుర్రి. కాదనువైతే వాటికి ఆగమవుతారు. అటంగా మీ ఇష్టం.